సంపూర్ణ సర్వాంతర్యామైనటువంటి యేసయ్య, మరి రూతు గ్రంథం నుంచి మరొక ఎపిసోడు, మొదటి అధ్యాయం మేము చదువుకోవాలని నీ బల్ల చుట్టూ ప్రభా మేము చేరి ఉన్నాం. నీ బిడ్డలుగా నిన్ను ఆశ్రయించి నీ పలుకుల కొరకు, నీ జ్ఞానయుక్తమైన మాటల కొరకు మేము ఆశపడుతున్నాం తండ్రి. ఆ పవిత్ర ఆత్మశక్తులను లయపరచండి. మీ అగ్ని సన్నిధి చెప్తున్న నాకు, వింటున్న మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వినే చెవి గ్రహించే హృదయం మాకు దయచేయండి తండ్రి. కాబట్టి వెళ్ళము, నీ నోటికి నేను తోడయండి, నీవేం పలుకవలసింది నేనే బదిలిస్తానని చెప్పారు ప్రభా. ఈ రోజు మొదటి అధ్యాయాన్ని మీరు మా మధ్య నుంచి మీ ఆత్మ ద్వారా బోధించి మహిమ పొందమని యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. డైరెక్ట్గా వాక్యం చెప్పేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. వివరించి చెప్పాలని ఆశ. ఒక తల్లి హాస్టల్ నుంచో లేదంటే ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలకి పిల్లలకు పొట్టబట్టే కంటే ఎక్కువ వండి పెట్టేస్తుంది తల్లి కదా. తల్లి ప్రేమ అలాంటిది. ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చింది ఒకటి చేయాలని అనుకోదు. టేబుల్ అంతా అన్ని రకాలు చేయగలిగిన అన్ని మ్యాక్సిమం చేసి పెట్టాలని. అలాగే మీ తల్లిగా నాకు అన్ని వాక్యాలు అన్నీ చెప్పేయాలని, దాంట్లోని వివరణ అంతా ఇచ్చేయాలని, నేనే చెప్పాలని ఆసక్తిగా ఉంటుంది పిల్లలు. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ మై చిల్డ్రన్. యూట్యూబ్ మెంబర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ నేను వాళ్ళని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను, ఎంతగానో దేవుని స్తుతిస్తాను. మా కుటుంబ ప్రార్థనలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం, సంఘంలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడి మీ అవసరత నాకు చెప్పి ఉన్నారు కదా, అది నేను ఒక బుక్లో నోట్ చేసుకున్నా. అప్పుడప్పుడు నాకు సమయం ఉన్నప్పుడల్లా నా ప్రార్థనతో పాటు మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. బిలీవ్ మీ, నేను ప్రార్థన చేస్తున్నాను. మనందరి ప్రార్థనలు ఆలకించి దేవుడు మనకి ప్రతి బంధకంలోంచి విడుదలిచ్చునుగాక. సో న్యాయాధిపతుల గ్రంథం తర్వాత రూతు గ్రంథం ఉంటుంది. మనము ఇంట్రడక్షన్ విన్నాం కదా, మొదటి అధ్యాయం చదువుకుందాం. త్వరగా ఒక్కొక్క వచనం నేను చదివి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 22 వచనాలు ఉన్నాయి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగగా యూదా బెతలెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంన కాపురముండటకు వెళ్ళాను. చూసారా, ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ అన్నమాట. సో మోయాబు దేశానికి ఎప్పుడు న్యాయాధిపతుల కాలంలో, మీకు ముందే చెప్పాను కదా నేను, న్యాయాధిపతుల కాలం అంతా ఏంటంటే ఇశ్రాయేలీలు చిన్న చిన్న తప్పిదాలు, దేవుడు ఉంటే శిక్షిస్తాడా, దేవుడు మమ్మల్ని అన్యాయం చేస్తాడా అంటారు. దేవుడే కాదు, మనకి తండ్రి. ఒక తప్పు మార్గంలో ఉన్నటువంటి కుమారుణ్ణి తండ్రి లేదంటే తల్లి లేదంటే ఇంటి పెద్దలు చిన్న చిన్న శిక్షలు వేసి, చిన్న చిన్న హెచ్చరికలు వేసి ఎలా సన్మార్గంలో పెట్టాలని ప్రయాస పడతారో, మన దేవుడు, మన తండ్రి మన కోసం కూడా అలాంటి చిన్న చిన్న శిక్షలు వేసి మనల్ని క్రమపరుస్తారు. అదే మనకు మంచిది. ఒకవేళ అపవిత్రాత్మ ద్వారా వచ్చిన కష్టాలైతే తప్పకుండా కుటుంబంగా, సంఘంగా ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం ఎక్కడో అవిధేయత ద్వారా పొందిన కష్టాలైతే కనుక తప్పనిసరిగా అది దేవుని శిక్షని గ్రహించి ప్రభువుని క్షమ వేడుకొని మన జీవితాన్ని క్రమపరచుకోవాలి. ఇక్కడ అవి రెండూ మనం చూస్తాం. సో ఇక్కడ న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు ఏం చేశారు, యూదా బెతలెహేము నుండి ఒక మనుషుడు అని ఉంది. ఒక మనుషుడు అన్న చాట నా పేరు నేను పెట్టుకుంటున్నా, ఒక స్త్రీ లేదంటే మా వారి పేరు, అలాగే మీ పేరు మీరు పెట్టుకొని చదవండి. ఆ మనుషుడు ఏం చేశాడు, మోయాబులో కాపురముండటకు వెళ్ళాడు. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. బెతలెహేములో నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, మోయాబు ప్రాంతానికి వెళ్ళాడు. హీ టుక్ రాంగ్ డైరెక్షన్. ఎందుకు అంటే ఆ న్యాయాధిపతుల కాలంలో ఆయా సమయాల్లో కరువు కలిగింది, శత్రువులు దండెత్తి వచ్చారు. దేవుడే దాన్ని ఎలౌ చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా అది 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అలా ఆయన శిక్షకు అప్పగించినప్పుడు ఆ శిక్షను తీసుకోకుండా, లేదంటే దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా వీళ్ళు బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు, మోయాబ్ ప్రాంతం వెళ్ళారు. నిన్న గ్రంథంలో మనం చదువుకున్నాం కదా ఇంట్రడక్షన్లో, మోయాబ్ వెళ్ళవచ్చా, మోయాబ్ ప్రజల యొక్క సంస్కృతి ఏంటి, దేవుడు వాళ్ళ యొక్క కల్చర్ని లేదంటే వాళ్ళ జీవన శైలిని, వాళ్ళ పద్ధతుల్ని ఎంత అసహించుకున్నాడు దేవుడు. 10 తరాల వరకు ఆ శాపం ఉంటుందని చెప్పారు. అలాంటి చోటుకు మనం వెళ్ళకూడదు కదా. అరే తండ్రి, ఇక్కడ నాకు కరువు వచ్చింది, ఆయన నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడగాలి కదా ప్రభుని. ఇది ఒక సొంత నిర్ణయంగా నాకు అనిపిస్తుంది. క్రైస్తవులంగా మనం కూడా మన సొంత ఆశలతో, మన సొంత డిజైర్స్ తోటి
మనకున్నటువంటి ఏవో టార్గెట్స్ మనం పెట్టుకొని వాటిని జయించాలని దేవుని విడిచిపెట్టేసి, దేవుని సలహా తీసుకోకుండా, దేవుని ప్రజలు లేదంటే దేవుని నామంలో అభిషిక్తుల మాట తీసుకోకుండా, లేదంటే తల్లిదండ్రుల మాట తీసుకోకుండా మన ఇష్టమైనట్టుగా కొన్ని ప్రయాణాలు మనం చేస్తూ ఉంటాం. దీనివల్ల లాభం ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ తప్పకుండా నష్టపోతారు ప్రియులారా. ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలు, వాళ్ళ గోల్స్ విపరీతం, వాళ్ళ డ్రీమ్స్ విపరీతం, హై లెవెల్, హై స్టాండర్డ్స్లో. మంచిదే, అసలు అలాగే ఉండాలి. ఒక యంగ్స్టర్ అంటే అట్లా హై గోల్సే పెట్టుకోవాలి. కానీ ఆ గోల్లో నువ్వు దేవుణ్ణి తీసుకొని వెళ్తున్నావా, దేవుడు ఎస్ అని నీకు చెప్పాడా అనేది మాత్రం ఒక్కసారి ప్లీజ్, ఒక్కరోజు, ఒక గంట టైం తీసుకొని మీరు ప్రార్థన చేసి తండ్రి పర్మిషన్, పరలోకపు తండ్రి పర్మిషన్ తీసుకొని వెళ్ళండి. అమ్మ నాన్న ఒకవేళ వద్దన్నా కానీ తండ్రి చెప్తే దాంట్లో మీకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఒకరోజు అమ్మ వద్దన్నా, నాన్న వద్దన్నా వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతాడు. అలా కాకుండా తల్లిదండ్రుల మాట విడిచిపెట్టి దేవుని మాట విడిచిపెడితే కనుక బహుభయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అతని పేరు ఏంటి అని మనం చూస్తున్నాము. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే టు లివ్ ఫర్ ఎ వైల్, మొత్తానికి కాదు, ఆ మోయాబు దేశంలో పూర్తిగా సెటిల్ అయిపోదామని కాదు, టు లివ్ ఫర్ ఎ వైల్. ఇది తెలుగులో లేదు, అందుకని నేను ఇంగ్లీష్లో చూస్తున్నా. అంటే కొంతకాలం టెంపరీగా ఉండటం కోసం వెళ్ళారు. ఎందుకు? బెతలహేములో కరువు వచ్చింది కనుక ఆ కరువు నుంచి తప్పించుకోవడానికి టెంపరీగా అటు వెళ్ళారు. అదే తప్పని నేను అంటున్నా. నీకు కరువు వచ్చిన మాట నిజమే, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిన మాట నిజమే, ఇంకేదో వ్యాధి రోగం వచ్చిన మాట నిజమే, కానీ ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే అదే మొదటి అధ్యాయంలోనే, మొదటి అధ్యాయం, రూతు గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనం, నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని. చూసారా, బెత్లెహేంలో కరువు వచ్చిన మాట నిజమే, కానీ ఈ యొక్క ఎలీమెలెకు ఇంటిలో సమృద్ధి ఉంది. హల్లెలూయా. దేవుడు ఉన్న ఇంటిలో ఒకవేళ నీ చుట్టూ కరువు ఉన్నా, నీ చుట్టూ ప్రజలు ఫైనాన్షియల్గా ట్రబుల్ పడుతున్నా, చుట్టూ అనారోగ్యం ఉన్నా, చుట్టూ కోవిడ్ లాంటి మారణ హోమం సృష్టించే వ్యాధులున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి దుర్మార్గపు భయంకరమైన పరిస్థితిలో నీవున్నా, నీవు నమ్మిన దేవుడు నీకు సమృద్ధి ఇవ్వగలడు ప్రియులారా. నయోమినే చెప్తుంది ఏంటి, నేను సమృద్ధి ఉండంగానే మోయాబుకి వెళ్ళాను అని చెప్తుంది. మోయాబు ఎందుకు వెళ్ళాలి? తప్పు కదా అది. బెత్లెహేంలో కరువు వచ్చిన మాట నిజమే, కానీ వీరి గృహంలో సమృద్ధి ఉంది. అయినా కానీ ఇంకా ఏం కరువు వస్తుందో, ఇంకా ఏం కష్టం వస్తుందో అని ముందుగానే కుటుంబం అంతా, భార్య భర్త ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ యొక్క మోయాబు దేశం వెళ్ళినట్టు చూస్తున్నాం. చూసారా, ఎలీమెలెకు అంటే రాజు అని అర్థం, నయోమి అంటే మధురమైనది, తీయనిది, మై స్వీట్ హార్ట్ అంటారు కదా, స్వీట్ హార్ట్ అని అర్థం. కానీ కిల్యోను, మహ్లోను అని వాళ్ళ పిల్లల పేర్లు ఎలా పెట్టారో తెలుసా? ఒకళ్ళ మహ్లోన్ అంటే వ్యాధి, కిల్యోన్ అంటే డిస్ట్రక్షన్. అవి రెండు జరిగిపోయినాయి. మీరు పిల్లలకి పేరు పెట్టుకునే విషయం కూడా జాగ్రత్త. పిల్లలు ఏదో ఒక పేరు పెట్టుకోకండి. ఆ పేరు నువ్వు రోజు ఉచ్చరిస్తూ ఉంటావు, ఆ పేరు యొక్క ఫలం ఆ బిడ్డపైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా మీకు? చాలామంది చాలా అశ్రద్ధగా దేవుడిని అడగకుండా, దేవునిలో ధ్యానించకుండా పేర్లు పెట్టుకుంటాడు. సరే అది వదిలేస్తే మీరు కూడా దేవుని పిల్లలుగా తప్పకుండా దేవుని కలిగి పేరు పెట్టుకోవాలి. సో గుడ్ హార్వెస్ట్, షీ హర్డ్ దట్ దెర్ ఈజ్ ఎ గుడ్ హార్వెస్ట్. ఓకే, నయోమి ఏం చేసింది? బెత్లెహేం మోయాబు దేశం వెళ్ళి అక్కడ కాపురం ఉంది. 3వ వచనం చూడండి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేది. వెళ్ళిన తర్వాత ఎంతకాలం నివాసం ఉన్నారో మనకు తెలియదు, కానీ ఏమైంది, ఈ యొక్క నయోమి భర్త చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కారణం రాయబడలేదు. మహారాజు అనే పేరు పెట్టుకున్నాడు, సమృద్ధిలో మోయాబు దేశానికి వెళ్ళాడు. బెత్లెహేంలో నివాసం స్థిరంగా ఉండవలసిన మనిషి ఒక టెంపరీ, ఒక రెప్పపాటు లేదంటే కొన్ని సంవత్సరాలు అనుభవించే సంతోషం కోసం కుటుంబాన్ని అంతటిని తీసుకొని వెళ్ళిపోయాడు. యజమాని చనిపోయాడు ప్రియులారా. అంటే వెళ్ళినందుకు చనిపోయాడంటే అది నాకు తెలియదు, కానీ అక్కడ చనిపోయాడని రాసింది. ఎందుకు వెళ్ళటం చెప్పండి? పిల్లలు యవనస్తులు, ఇంకా యవన ప్రాయంలోకి ఎదుగుతూ ఉన్నారు. ఎంతో పిల్లల బాధ్యత ఉంటుంది. ఒక్కొక్కసారి అకాల మరణాలు, కొన్ని ఇళ్లలో అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఎందుకు వస్తాయో తెలీదు, సడన్గా చనిపోతారు. ఏదైనా వ్యాధో, క్రానిక్ డిసీజో అవి ఉంటే పర్వాలేదు, కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ డెత్
క్రైస్తవుల ఇంట్లో జరిగితే గనక ఎక్కడో చీకటి ఉంది, అది నీ కుటుంబాన్ని పరిపాలిస్తుంది. ఎక్కడో నీ ఆత్మీయ జీవితంలో అవిధేయత ఉంది, అది దిద్దుకోవటానికి నీవు ఒక ఛాన్స్ తీసుకోవాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఈవిడ భర్త చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నయోమి భర్త. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. సో ఈ యొక్క భర్త చనిపోయాడు. ఇద్దరు యవనస్తులైన పిల్లలు వయసుకు వచ్చారు, పెళ్లి వయసుకు వచ్చారు, పెరిగారు. ఆవిడ ఏం చేసింది, అయ్యో తండ్రి పోయాడు కదా, ఇక్కడ చూస్తే మనది కొత్త దేశం, కొత్త ప్రాంతం, ఇక్కడ మనకు ఎవరు సహాయంగా వస్తారు, వీళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు, మనం ఇక్కడ నెగలగలుగుతామో నించోగలుగుతామో లేదో, ఇప్పటికే తండ్రిని పోగొట్టుకున్నామని తిరిగి బెత్లెహేమ్ వచ్చిందా? ఆవిడ రాలేదు. కొంతమందికి దేవుడు కొన్ని కష్టాలలో నానబెడుతూ ఉన్నా కూడా, కష్టం తర్వాత ఇంకొకటి కష్టం వస్తున్నా కూడా వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోకుండా, ప్రభువా ఈ కష్టం తీసేయి, దీంట్లో తీసేయి, అసలు నువ్వు ఉన్నావా, నాకెందుకు ఈ కష్టం ఇచ్చావు, నేను ఆ గుడికి వెళ్తూనే ఉన్నాను కదా, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా. కాదు ప్రియులారా, ఎక్కడో ఒక విషబీజం ఉంది, ఎక్కడో దేవునికి అయిష్టమైనది ఉంది, అది మనం తీసివేయాలి. దేవుడు పాపుల మనవి ఆలకించను అని చెప్పాడు. పాపాన్ని మనలో ఉంచుకొని ప్రార్థన చేయకూడదు. ఒకవేళ టెంపరీగా నీకు సమాధానం వచ్చినా, ఆ పాపంతో నీవు దీవించబడినా, ఫైనల్ రిజల్ట్ నీవు భరించలేనంత భయంకరంగా ఉంటుంది. పాపం చేయగానే అప్పుడే దేవుడు కొట్టేడు దెబ్బ. హీ గివ్స్ లాంగ్ రోప్. వీళ్ళు మారుమనసు పొందాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అని దేవుడు చూస్తూనే ఉంటాడు. ఒక తండ్రి తల్లి పిల్లలు మారాలని ఎలా కోరుకుంటాడో పరలోక తండ్రి కూడా వెయిట్ చేసి చూస్తూనే ఉంటాడు. సో ఇక్కడ వీళ్ళకి వయసుకు వచ్చినప్పుడు ఆ మోయాబు స్త్రీలని, మోయాబు అంటే మోయాబీలుగానే ఉన్నటువంటి స్త్రీలని ఇద్దరు కొడుకులకి చేసేసుకుంది. నా దృష్టిలో ఇది తప్పే ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది. నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది ఏంటంటే, అన్య స్త్రీలను అంటే నాన్ క్రిస్టియన్స్ని, క్రీస్తుని ఎరగని బిడ్డల్ని నీ కుమార్తెలకు కానీ నీ కుమారులకు కానీ చేసుకోకూడదు అనేది విషయం వాక్యం చాలా ఖండితంగా చెప్పింది. తెలుసా ఎందుకు అంటే, ఆత్మ సంబంధంగా ఒక గాడిద ఒక ఎద్దు, లేదంటే ఒక ఎద్దు ఒక కుందేలు కలిపి మనం దుక్కి దున్నలేం. సంసారం అంటే వ్యవసాయం, అది రెండు ఒకే జాతివై ఉండాలి. ఒకవేళ రెండు గాడిదలు మంచిదే, దున్నచ్చు చిన్న నాగలు పెట్టి, రెండు ఎద్దుల పెద్ద నాగలు పెట్టి దున్నుతాం, వాటికి పొసగదు. ఆ రెండిటి ఆహారం ఒకటి ఉండదు, ఆ రెండిటి అలవాట్లు ఒకటి ఉండవు, గొడవలు ఇబ్బందులు, చివరికి అవి రెండు నాగలి చెరొక చోట లాగేస్తాయి, పడేస్తాయి. ఎందుకంటే ఒక గాడిద ఎద్దు కలిపితే నాగలి ఇట్లా ఉండదు కదా పిల్లలు, చెప్పండి, ఇట్లా ఉంటుంది. ఎద్దేం ఎత్తుగా ఉంటుంది, గాడిదేం చిన్నగా ఉంటుంది. ఆ నాగలి ఎట్లా వెళ్తుంది చెప్పండి, ఆ సంసారం సాగదు. అందుకని దేవుడు చేసుకోవద్దనే చెప్పాడు. ఓకే, ఇన్ కేస్ ఆవిడ చేసుకుంది, ఏం జరిగిందో చూద్దాం మనం. ఆవిడ ఇద్దరు కుమారులకు ఇద్దరు మోయాబు స్త్రీలను, 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుంది. వారు మోయాబు స్త్రీలనే పెళ్లి చేసుకున్నారు. అయ్యో నాన్నపోయాడు కదా, మనం బెత్లెహేమ్కి వెళ్ళిపోదాం, అక్కడ మన సాంప్రదాయంలో బిడ్డను చేసుకుందామని ఆవిడకి ఆలోచన రాలేదు ప్రియులారా. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిల్యోను అను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కన్న 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. హల్లెలూయా. ఎంత భయంకరం చెప్పండి. కొన్ని రోజులు గడిచింది, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 2 కుమారులు చనిపోయారు. ఎంత భయంకరమైన శ్రమ ప్రియులారా, ఎంత భయంకరమైన శ్రమ. భర్త పోయాడు, ఆ కన్నీరు ఇంకా తుడవబడలేదు. భర్త స్థానంలో ఇంకెవరూ లేరు ఆవిడకి. ఇంటికి ఒక యజమాని లేడు, ఒక డైరెక్షన్ లేదు. అదే టైంలో ఒకవేళ కుమారులు ఎదిగి పెళ్లి చేసుకుంటే వాళ్ళ రెక్కల్లో ఉన్న తల్లిని భద్రపరుస్తారంటే కుమారులు 2 కూడా చనిపోయారు. అప్పుడైనా ఆలోచించాలా వద్దా చెప్పండి మీరు. అప్పటికి కూడా ఈవిడే ఆలోచన రాలేదు ప్రియులారా. అరే ఏంటి, మరణం వెంబడి మరణం వస్తుంది. అప్పుడప్పుడు మా చర్చిలో కొంతమంది మీద దేవుడు, బాబు నీ మీద మరణం ఉంది అని చూపిస్తాడు. అమ్మ మొన్న యాక్సిడెంట్ అయింది, దగ్గరగా కొట్టుకెళ్ళిందమ్మా, ఉండాల్సినండి కాదంటాడు. ఇంకా పని చేస్తుందానా, నువ్వు ప్రార్థన చేయి, మోకాళ్ళే అని చెప్తాను. దేవుడు ముందుగానే చూపిస్తాడు. సో మరి ఈవిడికి 3 పురుషులు, ఇంటిలో 3 పురుషులు చనిపోయినా కూడా ఈవిడికి ఇంకా ఆలోచన రాలేదు. మరి పశ్చాత్తాపం రాలేదో నాకు తెలియదు, కానీ 3 పురుషులు చనిపోయారు, 3 స్త్రీలు విధవలుగా ఇంట్లో ఉన్నారు. వైధవ్యం ఎంత భయంకరమైన బాధను ఒక స్త్రీగా నేను అర్థం చేసుకోగలను.
పోనీ భర్త పోయాడు, పిల్లలు చూసుకుంటారంటే 2 మగ పిల్లలు చనిపోయారు. ఆ నయోమి ఎంత స్వీట్ హార్ట్ అయినా, ఎంత మధురమైన పేరంతా మెల్లగా సోరుగా మారిపోయింది. ఆవిడ జీవితం ఒక చేదుగా మారిపోతూ వస్తున్నట్టు మనం గమనిస్తాం. 6వ వచనం చూడండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. చూసారా, మోయాబు దేశానికి బెత్లెహేం దేశానికి మధ్యలో మేబీ ఒక 100 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో అటు ఇటు మనుషులు ఏదైనా వ్యాపార నిమిత్తమో ఇంకా దేనికోసమైనా వస్తూ వెళ్తూ ఉన్నారేమో. ఇప్పట్లాగా మీడియా లేవు, సెల్స్ లేవు, ఏమి లేదు కదా. తను వాళ్ళ కుటుంబంతో, వాళ్ళ స్నేహితులతో బెత్లెహేంలో ఉన్న తన సహవాసులు అందరితో కటాఫ్ అయిపోయింది. ఎట్లనో ఆవిడ చెవిలో ఒక మాట పడింది. ఏంటి? మోయాబు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈమె నయోమికి ఒక వార్త తెలిసింది. ఏంటి అంటే దేవుడు తన యొక్క దేశాన్ని తిరిగి దర్శించాడు, తన ప్రజల మీద కనికరం చూపించాడు, బెత్లెహేమును దేవుడు దర్శించాడని ఆవిడకి వినపడింది. అదేంటి? గుడ్ హార్వెస్ట్. దేవుడు తిరిగి ఆ కరువు తీసేసి గొప్ప ఫలాలు ఇస్తున్నాడు. ఒక మొక్క నాటితే 100 కాయలు వస్తున్నాయి, 100 నాటితే 10,000 కాయలు వస్తున్నాయి. అక్కడ దేవుని యొక్క సమృద్ధి ఎక్కువైపోయింది అని చెప్పి ఆవిడ వార్త వినింది. కొంచెం ఓర్చుకుంటే పోయేది కదా. కొంచెం ఓర్చుకుంటే ఆమె భర్త, 2 కొడుకులు, 2 కోడండ్లతో బెత్లెహేంలో హాయిగా తన సంసారం సాగిపోయేది. షీ టుక్ ఏ రాంగ్ డెసిషన్ అండ్ షీ ట్రావెల్ టువర్డ్స్ మోయాబ్. దేవుని పిల్లలు ఎప్పుడు కష్టాలలో, కన్నీళ్లలో ఉన్నప్పుడు, ఒక కోపంలో, ఒక ఉద్రేకంలో ఉన్నప్పుడు ఒక రాంగ్ డెసిషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నీ పరిస్థితి నిన్ను తప్పు నిర్ణయం తీసుకునే వైపుగా నిన్ను నడిపిస్తుంది. నీవున్న పరిస్థితి, నీవు మంచిదానివే, నువ్వు మంచి వాడవే, నువ్వు మంచి ప్రార్థన చేస్తావు, కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితి, ఈవిడ చుట్టూ ఉన్న కరువు అనే పరిస్థితి, ఈవిడ దేశంలో కరువు, ఈవిడలో లేతే కరువు లేదు, సమృద్ధి గలదానిగానే వెళ్ళింది. ఈ దేశంలో అమ్మో ఏంటో కరువు వస్తుంది అని చెప్పి రాంగ్ డెసిషన్ తీసుకున్నందుకు ఆవిడ బ్రతికితే బ్రతికిందేమో కానీ 3 పురుషుల్ని ఆవిడ కోల్పోయిన స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాం. 7వ వచనం చూడండి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండిరి. సో దే మేడ్ ఏ గుడ్ డెసిషన్ ఫైనల్లీ. ఏంటది? ఈ యొక్క నయోమి తన 2 కోడల్ని తీసుకొని మా దేశానికి, మరి అత్తగారింటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళరు కదా. సో 3 కలిపి ప్రయాణమయ్యి బెత్లెహేం వైపుగా వాళ్ళ ప్రయాణం సాగించారు. అది 100 కిలోమీటర్లు కనుక ఎటెస్ట్రేట్ వెళ్ళి ఉండకపోవచ్చు. ఒక రోజులో అది అయ్యే పని కాదు. అప్పట్లో వాహనాలు మనకు తెలుసు కదా, పెద్దవాళ్ళు అయితే ఒంటిలా ఉంటే, చిన్న చిన్న సంసారాలు అయితే గాడిదలనో గుర్రాలనో వాటి మీద వెళ్ళేవాళ్ళు. సో వీళ్ళకు ఉన్నవన్నీ సదురుకొని అత్త కోడళ్ళు 2 కలిసి 3 స్త్రీలు, ప్రియులారా 3 స్త్రీలే. ఒక్కొక్క క్రిస్టియన్ కుటుంబంలో ఒక్క స్త్రీ రక్షణ పొందుతుంది. ప్రియ చెల్లి, నువ్వు భయపడకు, నీ ప్రయాణంలో యేసు నీకు తోడుగా వస్తాడు. మా కుటుంబంలో కూడా నేను ఒక్కదాన్నే స్త్రీని, నేను ఒక్కదాన్నే వెలిగింపబడ్డా, నేనే క్రీస్తుని అంగీకరించా, ధైర్యంగా తండ్రి కోసం నిలవబడ్డాను. ఎక్కడ నాకు కష్టమో అక్కడ బైబిల్ పట్టుకొని నేను క్రైస్తవురాల్ని, నేను క్రీస్తును కలిగి జీవిస్తున్నానని ధైర్యంగా సాక్ష్యం చెప్పాను. అందుకు కారణంగా నేనెంతో దీవించబడటమే కాకుండా నా ద్వారా అనేకులు దీవించబడి, అనేక కుటుంబాలు కట్టబడి, అనేక మంది ప్రజలు ఆశీర్వదించబడ్డారు. ప్రియులారా, నీవు ఒక్కదానివి కాదు. యేసులో జీవించడానికి, యేసు యొక్క బెత్లెహేం వెళ్ళటానికి నువ్వు నిర్ణయం తీసుకుని ఉంటే నేను ఒక్కదానిని అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ప్రియులారా, వీళ్ళు స్త్రీలే, పురుషుడు సహాయం లేదు, అందరూ స్త్రీలే. ఆ జర్నీ చాలా కష్టము. ఇప్పుడే ఒకళ్ళు వెళ్ళాలంటే అంత కష్టమే. ఆ రోజుల్లో దొంగలు ఉండొచ్చు, ఇంకా లేదంటే ఎన్నో రకాల యవ్వనస్తులైన కోడళ్ళను పెట్టుకొని ఒక స్త్రీ ప్రయాణం చేయడం ఎంత కష్టం చెప్పండి. ఆ దారిలో ఎక్కడన్నా సత్రంలో ఆగినప్పుడు నీ కోడలు నాకు ఇవ్వు అని ఉంటారు. అలాంటి ఎన్నో సంఘటనలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. నేను ఇప్పుడు అవన్నీ చెప్పలేను. కానీ ఎంతో భద్రంగా వీళ్ళు తమను దాచుకొని బెత్లెహేం వరకు ప్రయాణమయ్యారు. ప్రియులారా, ప్రియ చెల్లి, తమ్ముడు, నీ ప్రయాణం ఎటు? ఈ కొత్త సంవత్సరంలో నీ ప్రయాణం ఎటు? ఒకవేళ నువ్వు మోయాబులో ఉన్నావేమో, ఈ వాక్యం వింటూ నీ నిర్ణయం మార్చుకోగలవా? ప్రభా, మోయాబులో ఎంత దీవెనున్నా, ఏ నష్టం ఉన్నా, ఏ కష్టం ఉన్నా అవన్నీ నాకు అనవసరం ప్రభా, నా ప్రయాణం బెత్లెహేం వైపుగా వెళ్ళటానికి
నాకు సహాయం చేయి దేవుడా అని మనం అందరము ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ఈ యొక్క 9వ వచనం చూడండి. యెహోవా మీ ఎడల దయచూపును గాక, మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. చూసారా, ఈ అమ్మగారికి, నయోమి తల్లిగారికి అసలు ఏదైనా పేరు పెడదామంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, నేనేం పెట్టలేను, మీరు ఆలోచించండి. ప్రయాణమై తిరిగి వస్తుంటే ఇద్దరు మోయాబు స్త్రీలు నువ్వు కోడళ్ళుగా చేర్చుకున్నావు. వాళ్ళు కోడళ్ళు కాదు, మీ పిల్లల్ని చేసుకున్నాక మీ మగపిల్లలు చేసుకున్న వాళ్ళని కోడళ్ళు అనకూడదు, కూతుళ్ళు అనాలి. డాటర్ ఇన్ లా, చట్టపరమైన కుమార్తె. వీళ్ళని కుమార్తెలుగా స్వీకరించి నువ్వు మళ్ళీ వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో, నీ దేశంలో నువ్వు ఉండిపో, నువ్వెవరైనా నీకు ఇష్టం వచ్చిన అబ్బాయిని చేసుకో, అంతేకాదు అనకూడని ఒక మాట, నీ దేవుళ్ళని నువ్వు కొలుచుకో అని చెప్పింది నయోమి. హౌ రాంగ్ ఇట్ ఈస్. వాళ్ళు మోయాబు స్త్రీలు అయ్యుండి అత్త వెంబడి వస్తుంటే, నా కుమారిరా, మా దేవుడు ఎట్లయినా బ్రతికించగలిగిన దేవుడు అని చెప్పి అనకుండా వాళ్ళని మీ దేశానికి వెళ్ళిపో, నువ్వెవరొకళ్ళని చేసుకో, నాతో రాకు, నీ దేవుళ్ళే నువ్వు పూజ చేసుకో అని అనొచ్చా చెప్పండి? అనకూడదు కదా. ఒక్కొక్కసారి ఈ అత్తాకోడల సమస్య భలే పెద్ద సమస్య పిల్లలు చాలామందికి. కానీ నాకు చాలా ఈజీగా నేను జయించగలిగాను. ఏంటో తెలుసా? ప్రేమ అనే 2 అక్షరాలు మా కోడలికి నేను చూపించాను, నా క్రియలో మాటలో చూపించాను. ఐ లవ్ యూ అని చెప్పటం కాదు, నేను ఎంత ప్రేమిస్తున్నానో మా కోడలికి చూపించాను. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో దేవుని గురించి ఆ పాపకు తెలియజేశాను. నన్ను చక్కగా అమ్మ అని పిలుస్తుంది, నేను పాప అని పిలుచుకుంటాను. ఒకవేళ అత్తాకోడళ్ళ సమస్యలతో ఎవరైనా కష్టపడుతుంటే ఈ చిన్న సూచన మీరు కూడా తీసుకోవాలని మీ చెల్లిగా, మీ అక్కగా నేను కోరుకుంటూ ఉన్నాను. సో ఈవిడ వెళ్ళిపో, పెళ్లి చేసుకుంటుంది. నీకు ఒక ఇల్లు దేవుడిచ్చును గాక, నీకు ఒక భర్తను దేవుడిచ్చును గాక. ఆ దీవెనలు చాలా బాగున్నాయి. ఒక విధవరాల మీద నీకు భర్తనిచ్చును గాక అంటే మంచి విశ్వాసం బాగానే ఉంది. మరి సహవాసం ఏది? ఈ మోయాబులో వాళ్ళకి దేవుని సహవాసం ఎట్లా ఉంటుంది? దేవుని గుడి ఎలా ఉంటుంది? దేవుని సన్నిధి వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? ఎత్తగారింటికి వచ్చి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రేమతో దగ్గరకు చేర్చుకొని క్రమం తప్పకుండా గుడికి వెళ్తూ, అమ్మ మనకు కష్టమో సుఖమో ఏసే మనకు దేవుడు, సంఘమే మనకు ఆలయం, సంఘమే దేవుని సన్నిధి. బెతలహేము అంటేనే రొట్టెల గృహం అని చెప్పి, అక్కడ ఆకలి ఉంటుందా చెప్పండి? రొట్టెలు తయారు చేసే గృహంలో బ్రెడ్ తక్కువ అవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మన రొట్టె, మన ఆహారం. మనకేం తక్కువ కాదు పిల్లలు. మీరు భయపడతారంటే పరిస్థితులను చూసి, భయపడిన అవసరం లేదు. మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు అన్ని పరిస్థితుల్ని మీద మనకి జయము ఇవ్వగలిగినటువంటి దేవుడు. 11వ వచనం చూస్తే కనుక, యూ మస్ట్ గో బ్యాక్ మై డాటర్స్. చూసారు, మస్ట్ అనే మాట నువ్వు తప్పనిసరిగా పో అన్నట్టు అనమాట. తప్పనిసరిగా వెళ్ళాలంటే పో అని నెట్టేయటం అనమాట. నువ్వు వెళ్ళిపో, తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళవలసిందే, నాతోటి రావద్దు అని చెప్తుంది. మరి ఈ నయోమి ఏంటో మరి పద్ధతి. అటునుంచి వచ్చినప్పుడు గడగడ వచ్చేసింది, ఇటునుంచి వెళ్ళేటప్పుడు నీకు భర్త పోయి 2 పిల్లలు పోయి 3 కోల్పోతే నీకు 2 కుమార్తెలను దేవుడిచ్చాడు. వాళ్ళని పెట్టుకొని మళ్ళీ ఒక గుడ్ బిగినింగ్ బెతలహేంలో ఒక స్త్రీలుగా ఉన్న దేవుణ్ణి కలిగి ఒక కొత్త పద్ధతి, ఒక కొత్త సంసారం, దేవుణ్ణి ఆరాధించుకుంటూ నువ్వు నెలకొల్పవచ్చు కదా. ఎప్పుడు పోగొట్టుకున్న దానివైపే నువ్వు చూస్తావా? నీ చేతిలో ఏముందో నువ్వు చూడవా? నయోమి బతికే ఉంది కదా. దేవుడు 2 కుమారుల బదులు 2 కోడళ్ళని ఇచ్చారు కదా, 2 కుమార్తెలను ఇచ్చాడని ఎందుకు అనుకోకూడదు? కోడలని ఎందుకు అనుకోవాలి? వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి మోయాబులో పెళ్లి చేసుకుంటున్నావే, నువ్వు వెళ్ళి బెతలహేంలో పెళ్లి చేయొచ్చు కదా. వాళ్ళకి ఒక నిరీక్షణ వాళ్ళకి చూపించవచ్చు కదా. చూడండి ఎట్లా ఉంటారో కొంతమంది. అంతేకాదు ఆవిడేమంటుంది ఇంకా, అంతట వారు 10వ వచనం, అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా. చూసారా, వీళ్ళు ఇంకా చాలా బెటర్గా ఉన్నారు కోడళ్ళు. ఎలుగెత్తి ఏడ్చారంట ఇద్దరు కూడా. ఈ యొక్క రూతు యొక్క ఈ తోడుకోళ్ళు ఇద్దరు కూడా ఎలుగెత్తి, ఓర్పా రూతు ఇద్దరు కూడా, అత్త మేము వెళ్ళము, తల్లి మేము వెళ్ళము, నేను నీతో కూడా వస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. ఎంత మంచి స్త్రీలో చూడండి, యవనస్తులేని పిల్లలు. ఈ కష్టాల్లో నువ్వు ఒక్కదాన్ని విడిచిపెట్ట, మేము కూడా వస్తామని ఎలుగెత్తి ఏడిస్తే ఇవిడేమంటుంది నయోమి
11వ వచనం, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మును పెళ్లి చేసుకొనుటకై ఇంకను కుమారులు నా గర్భంలో ఉందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదాన్ను, నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో ఉండి కుమారులను కనెను. వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందరా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరికత్తులైందరా. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను ఎక్కువగా నొప్పించింది. చూసారా 11 నుంచి 14 వచనాలు. ఇట్ ఈజ్ ఎ రాంగ్ టెస్టిమనీ. నయోమి ఏం చెప్తుంది? యెహోవా నాకు విరోధి ఆయనను కాదు, నయోమినే యెహోవాకు విరోధంగా ఆపోజిట్గా నుంచుంది. హల్లెలూయా. చాలాసార్లు మనం తప్పిదం చేసి, మనం పాపం చేసి, దేవుడు నాకు ఈ కష్టం తెచ్చాడు, దేవుడు నాకు ఆపోజిట్లో నించున్నాడు, దేవుడు నాకు విరోధి అయ్యాడు, దేవుడు నాకు ఏం సహాయం చేయట్లేదే అని మనం అంటాం. కానీ నువ్వు నుంచుంది ఎక్కడ? నిలవగూడని స్థలంలో, కాపురం ఉండగూడని స్థలంలో, చేయకూడని పని నువ్వు చేస్తున్నావు. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలు, ప్రియ చెల్లి, తమ్ముడు, మాట్లాడకూడనిది నువ్వు మాట్లాడుతున్నావేమో. ఎంతోమంది నోటి మాటల చేత పాపం పోగేసుకుంటారు సాయంత్రానికి. ఈవిడేమంటుంది? ఎంత తప్పు మాటలు చూడండి. ఈవిడికి 2 కొడుకులకి పెళ్ళయ్యి 10 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. అంటే దరిదాపు ఎంత వయసు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? 50 years అయితే తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానా? ముసల్దాన్ని అయిపోయి, మరి ముసల్దాన్ని అయిపోతే పెళ్ళి అనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? వృద్ధులు ఏ పని చేయాలని దేవుడు చెప్పాడు? ఇంటింటికి వెళ్ళి అన్ని జుట్లు ముడేస్తారా? ఇంటింటికి వెళ్ళి దేవుని సువార్త చెప్పండి. ఇంట్లో పని చేయటం శక్తి లేకపోతే మీరు కొంచెం మాత్రం ఆహారం తిని యవనస్తులకు ఒక మంచి సలహా, ఒక మంచి మాట చెప్పండి. కుర్చీలను కూర్చొని కష్టపడకుండా ఒక మంచి మాట డిక్లేర్ చేయండి. వృద్ధులారా, పలుకు నీ కుమారుడి మీద, నీ కోడల మీద శుభం పలుకు, నీ కుమార్తె మీద ఒక మంచి మాట ఉచ్చరించు. అది దేవుడు శాసనంలాగా జరిగిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈవిడ చెప్తున్న అన్ని పిచ్చి మాటలే, ఇంపాసిబుల్, అసాధ్యం అని చెప్తుంది. నాకు అసాధ్యం ఏదైనా కలదా? హల్లెలూయా. దేవుడేం చెప్తున్నాడు? నాకు అసాధ్యమైందే. ఆ మాటలన్నీ మర్చిపోయింది నయోమి. ఎందుకంటే మోయాబులో నివాసం ఉంది కదా, మోయాబు పురుషులతో స్త్రీలతో కలిసింది కదా, సహవాసం వదిలిపెట్టేసింది. దేవుడు వాగ్దానాలన్నీ మర్చిపోయింది. తను తప్పు నడవటమే కాకుండా తనని ఒక తల్లిగా చేర్చుకున్నటువంటి యవనస్తులు కూడా అవిశ్వాసాన్ని నూరిపోస్తుంది. ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు, ఇది చేయలేం, అది చేయలేం. కొంతమంది మాటలు ఇలా ఉంటాయి. నాకు చాలా విసుగ్గా ఉంటుంది, చాలా చికాకుగా ఉంటుంది. నీవు బూడిద మీద శుభం పలకగలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడేం చెప్పాడు? ఎండిన ఎముకల మీద నువ్వు శుభం పలకమని చెప్పాడు. ఎండిన ఎముకలు, నాళములు, రక్తనాళములతో రక్తం ప్రవహించి మాంసము కప్పునుగాక అని చెప్పమని చెప్పాడు మన దేవుడు. హల్లెలూయా. అలాంటిది మంచిగా ఆరోగ్యంగా ఉన్న స్త్రీల మీద ఎంత చెడ్డ మాటలు పలుకుతుందో చూడండి. ఒకవేళ అలాంటి నోరు మనలో ఎవరికన్నా ఉంటే తప్పకుండా తీసివేసుకోవాలి. అంతేకాదు, ఇవన్నీ ఒక కుంటి సాకులు అన్నమాట. కుంటి సాకు అంటే ఏంటి? అది నిలబడదు. కుంటి మనిషి నిలబడలేరు కదా, ఏదైనా ఆసరా పట్టుకోవాల్సి వస్తుంది కదా, నిలబడాలంటే ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు చెప్పే టెస్ట్ మనీ రాంగ్ టెస్ట్ మనీ, కుంటి సాకులు, తనకు తెలిసి తెలియని మాటలన్నీ జమ చేసి చెప్పి, ఇంకా ఏంటి, ముద్దు పెట్టి హత్తుకొని. ఇదంతా ప్రేమ కాదు, నటన, యాక్షన్. మూవీస్లో చెప్తాడు కదా, యాక్ట్ అనగానే వాళ్ళు పని మొదలు పెడతారు, వాళ్ళు యాక్షన్, నటన మొదలు పెడతారు. అట్లా అన్నమాట ఇది. నీకంత ముద్దు, అంత ప్రేమ కోడల మీద ఉంటే నువ్వేం చేయాలి? వాళ్ళ గురించిన బాధ్యత తీర్చుకోవాలి, వాళ్ళకు ఒక దారి ఏర్పాటు చేయాలి. మీ ఇంట్లో ఒకవేళ ఇలాంటి యంగ్ విడోస్ ఉంటే వాళ్ళ మీద దయ చూపించండి. ఒకవేళ ఓల్డ్ విడోస్ అన్నా ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద దయ చూపించండి. వాళ్ళకి ఒక ఓదార్పు మాట చెప్పండి, ఒక కనికరం కలిగినటువంటి మాట వాళ్ళ మీద విడుదల చేయండి. వాళ్ళ మనసుకు సంతోషం కలిగే మాట మీరు మాట్లాడండి. 15వ వచనం నుండి, ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జల్ల ఎద్దుకు తన దేవుని ఎద్దుకు తిరిగిపోయినదే. చూసారా, ఈవిడ ఏడ్చి 14వ వచనం, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని, ఇంకా ఈవిడ బాధపడలేక ప్రయాణం వెళ్తుంటే మధ్య మధ్యలో ఈ మాటలే చెప్తుంది ఆవిడ.
చెప్పి చెప్పి ఈవిడ మాటలు వినలేక ఈ ఓర్ప ఏం చేసింది, అత్తకి ఒక ముద్దిచ్చి ఒక కౌగులిచ్చి వెళ్ళలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చూసారా, ఈ యొక్క ఓర్ప రూతు మంచి విశ్వాసులే, కానీ ఓర్ప తిరిగి మోయాబు దేశం వెళ్ళిపోయింది. ప్రియులారా, ప్రియ తమ్ముడు చెల్లి, నీవు క్రైస్తవ విశ్వాసంలో బెతల్హేమ్ వైపుగా నువ్వు నడుస్తున్నప్పుడు నీకు వచ్చే కష్టాలలో నీవు పడిపోకూడదు. తిరిగి నీవు విడిచిపెట్టి దానికి దగ్గరికి వెళ్ళకూడదు. తిరిగి నువ్వు వదిలిపెట్టుకున్న పాపం దగ్గరికి వెళ్ళకూడదు. పాపపు సహవాసం దగ్గరికి వెళ్ళకూడదు. పాత అలవాట్ల దగ్గరికి వెళ్ళకూడదు. ప్రియులారా, ఈ నయోమి వయసులో పెద్దదైనా కానీ ఈ పరిశుద్ధాత్మ సహవాసం, దేవుని జనుల సహవాసం లేక తన ఇంటిని పాడు చేసుకున్నటువంటి ఒక స్త్రీగా మనం చూస్తున్నాం. అంతేకాదు, అన్యులు అమ్మా అని ఎమ్మటబడిన ఆ స్త్రీలను కూడా తోసివేసి తిరిగి ఎంత బాధేసిందంటే, నాకు ఈ వాక్యం సిద్ధపడుతున్నప్పుడు ఎంత ఏడుపు వచ్చిందంటే 15వ వచనం 1వ అధ్యాయం, తన జనుల యుద్ధకును తన దేవుని యుద్ధకు వెళ్ళిపోమని చెప్పింది. నీకు ఏం మేలు కలగలేదు కదా, క్రైస్తవ్యం నీకేం సహాయం చేయలేదు కదా, నీకెప్పుడు కష్టాలే కన్నీరే కదా, తిరిగి ఆ రాయి మొక్కు, ఈ చెట్టు మొక్కు, ఆ మనిషిని మొక్కు, ఆ పూజారి మొక్కు, దండం పెట్టుకో అని చెప్పి తిరిగి ఓర్పాని అలాంటి ఉపదేశం చేసి పంపించింది. ప్రియులారా, ఇది ఎంత భయంకరమైన విషయం. నేను కన్నీరు పెట్టి ఈ వాక్యం సిద్ధపడినప్పుడు చాలా బాధపడ్డాను. రూతును కూడా అట్లాగే, మీ అక్క పెద్దది, నా మాట విని మంచి పని చేసింది, ఆమె వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో రూతు, నేను ఒక్కదాన్నే బెతల్హేమ్ వెళ్తా. కొంతమంది ఇలాంటి వాళ్ళే. నువ్వు బెతల్హేమ్ అనే రొట్టెల గృహానికి ఒక్కడివే వెళ్ళకూడదు. ప్రియులారా, ఒక్కదానివే వెళ్ళకూడదు. యేసు గొప్ప దేవుడని, యేసు సమృద్ధి ఇవ్వగలిగిన వాడని, యేసు మరణాన్ని జయించిన దేవుడని, యేసు పాపాన్ని జయించినటువంటి పాపంలోంచి విడుదల ఇవ్వగలిగిన దేవుడని ఇంకొక్కరినైనా నువ్వు పట్టుకెళ్ళాలి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు హాయిగా సమృద్ధి జీవితాన్ని, అబండెంట్ బ్లెస్సింగ్స్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు. ప్రియమైన క్రైస్తవ తమ్ముడు చెల్లి, నీ జీవితంలో ఇంకొక్కరికైనా నీకు మేలు చేసిన యేసు గురించి ఒక్కరికైనా చెప్పావా? చెప్తే సంతోషమే, గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ చెప్పకపోతే ఈరోజు నువ్వు టైం తీసుకొని నీ స్నేహితుడికో, నీ ఇరుగు పొరుగు వాడికో, నీ జీవితంలో నీకు కనిపించిన ఏదో ఒక్క మనిషికి నీవు దేవుని వాక్యం చెప్పాలి. ఈ నయోమి ఆ పని చేయలేదు. తనకు తాను బెతల్హేము వృద్ధురాలైన చెంగులు కట్టుకొని సంతోషంగా వెళ్ళిపోతుంది, కానీ ఇంకెవ్వరిని తీసుకెళ్లాలని ఆవిడకి ఇష్టం లేదు. ప్రియులారా, దిస్ ఈజ్ వెరీ రాంగ్ నౌడేస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. నీ దీవెన ఇతరులకి దీవెన అయి ఉండాలి. నీకు దేవుడిచ్చిన దీవెన నీవు ఇతరులకి పంచాలి. 16వ వచనం చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క మోయాబంతటిని విడిచిపెట్టి లోక పాపాన్ని అంతటిని విడిచిపెట్టినటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు చెప్పవలసిన మాట ఇది. నువ్వు ప్రయాణంలో ఉన్నావు, నువ్వు జీవిత ప్రయాణంలో ఉన్నావు, కానీ నీవు ఉన్న మెట్టు మీద నువ్వు కష్టంలో ఉన్నావో, సుఖంలో ఉన్నావో, భర్తను పోగొట్టుకొని ఉన్నావో, కుమారుణ్ణి పోగొట్టుకొని ఉన్నావో, తల్లిని పోగొట్టుకొని ఉన్నావో, ఏ కన్నీరు నిన్ను శోధిస్తుందో, కానీ నువ్వు చెప్పవలసింది ఇదే, నీ దేవుడు నా దేవుడు. నీవు పాతిపెట్టబడిన చోట నేను పాతిపెట్టబడతా. అంటే నీ విశ్వాసాన్ని ఓర్పలాగా సగంలో వెనక్కి వెళ్ళిపోకుండా మన మరణం వరకు. మీకు తెలుసు కదా, ఈ దరిదాపుగా పెండ్లి వాగ్దానాలు, ఒక భార్య భర్తను, ఒక పురుషుడిని స్త్రీని కలిపేటప్పుడు సంఘంలో చెప్పబడే వాగ్దానం ఇదే. కొంచెం మాటలు డిఫరెన్స్ ఉండదు. రోగమైనా ఇంకేదైనా మరణం తప్ప మన ఏది ఎడబాయకూడదు అని పెళ్లి చేస్తారు. ఈవిడ ఎంత మంచి నిర్ణయం రూతు తీసుకుందో చూడండి. అత్తమ్మ, నీకు ఏ దేవుడో ఆయనే నాకు కూడా దేవుడు, నీకెవరు ప్రజలో వాళ్ళే నాకు ప్రజలు, నీకెవరు బంధువులో వాళ్ళే నాకు బంధువులు, రక్త సంబంధికులు. నా మరణం అయ్యే వరకు నువ్వెక్కడ పాతిపెట్టబడతావు. చూసారా ఎంత భవిష్యత్తు. యవ్వనస్తురాలు, మోసే 30 ఏళ్ళు ఉంటాయేమో, మరణం వరకు ఆవిడ చూడగలిగింది. యేసులోనే నేను మరణిస్తా. కష్టమో సుఖమో, భర్త లేడో, వివాహం లేదో, నా వాళ్ళందరూ నాకు అవసరం లేదు,
మోయాబు రాజ్యము, పెద్ద రాజ్యం మోయాబు దేశం. ఆవిడకి బోల్డ్ మంది చుట్టాలు, బంధువులు. అసలు హిస్టరీ చెప్తుంది, రూతు ఒక మహారాణి అని చెప్తుంది. నాకు తెలియదు, ఇక్కడ లేదు కనుక నేను చెప్పలేను. ఆ వైభోగాలన్నీ విడిచి, ఆ సుఖ సంతోషాలన్నీ విడిచేసి యేసుని ఆవిడ ఎంచుకుంది. బిడ్డలారా, ఎంత మంచి విశ్వాసం చూడండి. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను అని చెప్పింది. ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ చూడండి మన విశ్వాసం కూడా. కొంతమంది అంతా బాగున్నప్పుడు దేవునిలో గంతులు వేసి దేవుని స్తోత్రాలు చెప్తారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు అరే దేవుడు ఏమాయనే అని అనుకుంటారు. అది చాలా తప్పు. సో ఇక్కడ 17వ వచనం నేను చదువుతున్నాను. వెన్ ఎవర్ యు డై ఐ విల్ డై, వేర్ ఎవర్ యు డై ఐ విల్ డై, అండ్ దట్ ఈజ్ వేర్ ఐ విల్ బీ బరీడ్. ఆవిడకి తెలుసు క్రైస్తవుడు సమాధి ఖాళీ సమాధి అని ఆవిడకి తెలుసు. క్రైస్తవులు సమాధుల్లో టెంపరీగా ఉంటారని ఆవిడకి తెలుసు. క్రైస్తవులు భద్రపరచబడతారు. సమాధి చేయటం అంటే వాళ్ళు సమాధిలో భద్రపరచబడతారనే మాట నాకు మంచిగా అనిపించింది. ఒక దినాన్న దేవుడు లేపుతాడనేటువంటి మంచి విశ్వాసం ప్రదర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ వచనం మనం చదువుకుందాం. 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడట మానెను కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. ఇది చూసారా, నేను ఈ మాట వాడుతాను ఏమనుకోకండి. అంత స్ట్రాంగ్ ఫెయిత్ రూతు చూపించిన తర్వాత నయోమి ఏం చేసింది? నోరు మూసుకుంది. షటప్ అంటాం కదా, ఇంకా నోరు మూసుకుంది. తోసింది తోసింది తోసింది, ఓర్పాని పంపించేసింది వెనక్కి పంపకూడని చోటుకి. రూతును కూడా నెట్టింది నెట్టింది నెట్టింది, కానీ రూతు గట్టిగా, మనం గాలి వచ్చి కొట్టుకుపోతుందంటే గట్టిగా పట్టుకుంటాం కదా ఇట్లా పడిపోకుండా, అట్లాగే రూతు యేసయ్య మాటలు గట్టిగా పట్టుకుంది. ఈ 10 సంవత్సరాల్లో అత్తగారింట్లో ఆ దేవుని యొక్క కీర్తనలు, వాక్యాలు అన్నీ జ్ఞాపకం చేసుకొని వాటిని గట్టిగా పట్టుకుంది. పట్టుకున్నాక ఏం చేసింది? ఈ నయోమి నోరు మూసుకుంది. ప్రభులో ప్రియమైన కుమారుడా, కుమార్తె, సైతాను కొంతకాలం మాత్రమే మనం శోధించగలదు. సైతాన్ని శోధించిన ప్రతిసారి నీ విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించగలిగితే కనుక అమ్మో ఇంక వీళ్ళని ఏం మనం చేయలేమని చెప్పి అది పారిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో ఎంతమంది దుష్టాత్మ శక్తులతో ఎవరు శోధింపబడినా కానీ నువ్వు చేయవలసిన ఒక పని, యేసులోని విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించగలిగితే అది నిన్ను విడిచి పారిపోతుంది. ఎవరో వచ్చి ప్రార్థన చేయాలి, యేసునామలో బంధించాలని అక్కర్లేదు. ఇక్కడ ఎవరు బంధించారు? ఎవరు లేరు. రూతు తనలోని విశ్వాసాన్ని, తనలోని వాక్యాన్ని అత్తకు చెప్పినప్పుడు ఆమెలోని చీకటి కూడా బంధించబడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 19వ వచనం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగచేసిన గనక నన్ను నయోమి అనక మారా అనుడి. చూసారా, సర్వశక్తుడు దుఃఖం కలుగజేశాడంటే ఎందుకు? నువ్వు చేసిన రాంకే కదా కలిగైంది అది అంటలేదు ఆవిడ. దేవుడంటే ఈవిడికి దుఃఖాన్ని పుట్టించాడంటే, ఏడుపు చేసేసాడంటే ఈవిడ జీవితాన్ని. అందుకని మారా అంటే తీయని జీవితం, నయోమి అంటే తీయని జీవితం, నాకు ఇప్పుడు తీపి లేదు, నా జీవితంలో అన్ని కష్టాలే, నన్ను మారా అని ఈవిడ పేరు మార్చేసుకుంటుంది. దేవుడు మార్చడు ప్రియులారా. దేవుడు నీలోని ప్రేమను, తీయదనాన్ని చేదుగా మార్చడు. మన ప్రవర్తనతో మనమే మార్చుకొని మనమే ఏడుస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో నేను చాలామంది క్రిస్టియన్స్ని చూస్తుంటా తెలుసా. నాకు అసలు ఎంత నవ్వు, బాధ, కన్నీరు అన్నీ కలుగుతాయి. వాళ్ళ పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేసుకొని దేవుని మీద పడుతుంటారు. ఇక్కడ ఈవిడ కూడా చేసిన పని అదే. అంతేకాదు, బెత్లెహేమ్ అనేది ఒక చిన్న ప్రాంతం, ఒక చిన్న గ్రామం, ఒక చిన్న పొని పట్టణం. ఆ కాలంలో బెత్లెహేమ్లో ఎంతమంది ఉండి ఉంటారు చెప్పండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం. సో నయోమి తిరిగి వచ్చేసరికి ఆ ఇంట్లో మనుషులు మెదులుతున్నది కనపడి, వాళ్ళు విడిచి వచ్చిన ఇంట్లో కనపడేసరికి నయోమి కదా, అరే నయోమి కదా, నయోమినేనా, అవునాక అంటే రికగ్నైజ్ చేయలేనంతగా మారిపోయింది. భర్త, పిల్లలు సంతోషంగా వెళ్ళింది కదా. మొహం చూడంగానే తెలుస్తుంది ఏంటి వీళ్ళకి, షీ లాస్ట్ సంథింగ్. ముఖ్యమైనది ఏదో, ఈ మొహానికి తేజస్సు ఇచ్చేది ఏదో పోగొట్టుకుంది ఈవిడ. అరే భర్త చనిపోయాడా అడగట్లేదు వీళ్ళు, నయోమినేనా కాదా, ఎక్కడో చూసినట్టు చాలా మార్పు వచ్చింది ఏంటి, 10-15 ఏళ్ళు ఇంత మారిపోయింది ఏంటి అని చెప్పి వాళ్ళు గుర్తించలేనంతగా. పాపం అందరూ వచ్చారు పలకరించడానికి.
ఆ ఇంట్లో మళ్ళీ ఏదో శబ్దం వస్తుంది, ఇంటి వాళ్ళు కానీ తిరిగి వచ్చారా అని మళ్ళీ వచ్చారు. సహవాసులు ఎంత మంచివాళ్ళో చూడండి. నయోమి వెళ్ళిపోయినందుకు వీళ్ళందరూ బాధపడి ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు, పలకరించడానికి వచ్చారు. చూసారా సహవాసం, మాకు సహవాసం ఎందుకు, మేము బైబిల్ అంతా తెలుసు, మాకు గుడికి 4 వారాలు వెళ్ళకపోయినా అనుకునే వాళ్ళకి ఇదే సాక్ష్యం. మనకు ఒక క్రైస్తవ సహవాసం ఉండాలి, క్రిస్టియన్కి ఒక చర్చ్ ఉండాలి, ఒక సహవాసం ఉండాలి, ఒక తండ్రిలాగా మందలించి బుద్ధి చెప్పే ఒక దైవజనుడు ఉండాలి. వాళ్ళ పరిపాలన కిందే ఒక క్రైస్తవ జీవితం కట్టబడుతూ ఉంటుంది. అన్నీ నాకు తెలుసు, బైబిల్ చదివితే ఇక నాకు అన్నీ వచ్చేసినాయి, నాకు ఏం డైరెక్షన్ అక్కర్లా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపేస్తున్నాడు. ఎట్లా నడుపుతాడు? నువ్వు నిన్ననే కదా మొన్నే కదా వచ్చింది. నేను 38 ఏళ్ళకి పైన సేవ చేస్తున్నా, నాకు కూడా పైన ఒకరు ఉండటం నాకు ఇష్టం. ఐఎమ్ ఇన్ కనెక్టెడ్ విత్ మై ప్రాఫెట్, యూనో. నాకు కూడా ఒక ప్రవక్త, ఒక దైవజనుడు అవసరం. 100 ఏళ్ళు ఒకవేళ నేను దేవుని వాక్యం చెప్పినా నా పైన ఒకరు అవసరమనే నేను అంటున్నా. హల్లెలూయా. అందుకోసం నాకు ఎవ్వరు చెప్పక్కర్లేదు అని ఉండకూడదు ఎప్పుడు. పాపం వీళ్ళందరూ మొరపెట్టారేమో, అయ్యో దేవుడు వర్షం ఇచ్చాడు, పంట ఇచ్చాడు, నయోమి ఎల్లగొండ స్థలానికి వెళ్ళింది, ఎల్లగొడని మాటలు పనులు చేస్తుంది, అరే దేవుడా తిరిగి రప్పించు, ప్రోడిగల్ సన్, తప్పిపోయిన కుమార్తెను తిరిగి రాజైన ఆయన అని వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటారు. ఆ యొక్క ప్రార్థన ఫలించి ఈవిడ వెనక్కి తిరిగి వచ్చిందని నేను నమ్ముతూ దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన నీకు కావాలి, నాకు కూడా కావాలి. మీ సహవాసాలు విడిచిపెట్టకండి ప్రియులారా. మీ బెతల్హేముని మీరు విడవద్దు. ఇక్కడ ఈ బెతల్హేం వేరు, నీకు సంఘమే బెతల్హేం, నీకు వాక్యం చెప్పిన వాళ్ళు నీ బెతల్హేం. నీ రొట్టె అక్కడ నుంచే వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవుడా, నీ రొట్టె దేవుడు ఎక్కడ దాచి ఉంచాడో అదే నీ బెతల్హేము. నువ్వు తిరిగి రావాలని దేవుని పేరట నీకు ఈ వాక్యాన్ని నేను తెలియచేస్తున్నాను. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసను. చూసారా, సమృద్ధి ఉంటే మరి ఎందుకు వెళ్ళావు? సమృద్ధి ఉన్నప్పుడు నువ్వు రాంగ్ రూట్ ఎందుకు తీసుకున్నావు? మళ్ళీ యెహోవా రిక్తురాలుగా చేశాడంట. మంచి పని చేశాడు దేవుడు. హల్లెలూయా. కొందరికి కష్టాలు అవసరమే. ఆవిడే సాక్ష్యం చెబుతుంది, యెహోవా దేవుడే నా భర్తని పిల్లల్ని తీసుకున్నాడు, రిక్తురాలుగా చేశాడంటే చేతులు కాళ్ళు అన్నీ ఓడగొట్టి బెత్తాలు పెట్టి కొట్టాడని చెప్తుంది సాక్ష్యం. మంచి సాక్ష్యం. నేను అక్కడ ఉంటే కనుక దేవుడు మంచి పని చేశాడని ఉండేదాన్ని నేను. మరి వాళ్ళు ఏమన్నారు నాకు తెలియదు, కానీ ఆ కష్టాలు పడబట్టే ఆవిడ తిరిగి వచ్చింది, తిరిగి బెత్లెహేం దారి పట్టింది. ప్రియులారా, ఇవాళ నీ డైరెక్షన్ ఎటు? నీవెక్కడున్నావు? మోయాబులో ఉన్నావా, బెత్లెహేంలో ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. 19వ వచనం ఇంగ్లీష్లో చదువుతున్నా. దే వెంట్ ఆన్ అంటిల్ దే కేమ్ టు బెత్లెహేం. ఇక వీళ్ళు నిర్ణయం తీసుకున్నాక దే వెంట్ ఆన్ టిల్ దే రీచ్ బెత్లెహేం. మధ్యలో ఎక్కడ చూడలేదు. బాగా కీడు అనుభవించున్నారు కదా, కన్నీరు అనుభవించున్నారు కదా, మనుషులను పోగొట్టుకొని ఉన్నారు కదా, ఇక ఇటే తిన్నగా ఇటే చూస్తున్నారు. ఇట్లా చూడలేదు, ఇట్లా చూడలేదు, ఇంకెటు చూడలేదు. మోయాబులో మొదలుపెట్టినటువంటి ప్రయాణం తిన్నగా చూసుకుంటూ బెత్లెహేం చేరే వరకు వాళ్ళు ముందు చూపే. హల్లెలూయా. యేసు అనే గురివైపు చూస్తూ, ఈ లోకయాత్రలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏమన్నా వచ్చినా కానీ మనం యేసు అనే గురివైపు చూస్తూ మాత్రమే మనం ముందుకు సాగాలి. ప్రియులారా, కష్టాలు రావని దేవుడు చెప్పలేదు, కానీ ఆ కష్టకాలం వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉండి సమృద్ధిని ఇస్తాను అని చెప్పినటువంటి దేవుడు మన దేవుడు. ఆల్మైటీ గాడ్ హ్యాస్ కండెమ్డ్ మీ. ఇంగ్లీష్లో కండెమ్డ్ మీ అంటే అసలు నన్ను ముక్కల కింద చేసేసాడు. నేను ఎంతో ఆశపడి వెళ్ళాను. ఆశ తప్పు కాదు, కానీ దేవుణ్ణి కలిగి నీవు ఆశించాలి అని దేవుని ఆత్మ మనకి తెలియచేస్తుంది. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. 22వ వచనం. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అనే కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. కోతల ఆరంభంలో చేరారు, హార్వెస్ట్ టైంలో చేరారు. మామూలుగా నువ్వు వేసుకున్న విత్తనం పండి అది మొలకకు రావాలంటే టైం పడుతుంది. వీళ్ళకి పంట పండించే పని కూడా లేకుండా హార్వెస్ట్ టైంలో వీళ్ళు చేరుకున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు పంట తగ్గిపోతుందేమో, పంట ఉండదేమో, ఆకలి చావాలేమో అని వెళ్ళారు, కానీ దేవుడు ఎప్పుడు ఎలా తీసుకొచ్చాడు? పంటలు కోసే టైంలో, బెత్లెహేంలో పంట కోసే టైంలో సమృద్ధిగా బెత్లెహేం అంతటిని దీవించినటువంటి టైంలో తిరిగి ఆ కుటుంబాన్ని దేవుడు బెత్లెహేం చేర్చాడు. ప్రియులారా,
ఈ వాక్యం మనందరితో మాట్లాడింది. నేను కూడా ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకున్నాను. ఇవాళ మనం ఎక్కడున్నా కానీ మన బెతలహేంని వెతుక్కుంటూ వెళ్దాం, మన సంఘాన్ని వెతుక్కుంటూ వెళ్దాం, మన సహవాసాన్ని వెతుక్కుంటూ వెళ్దాం. యేసు అనే రొట్టెల గృహాన్ని చేరదాం. యేసుక్రీస్తే మన రొట్టె. ముందుగానే ఎవరు క్రైస్తవులుగా పుట్టరు, జన్మతః ఎవరు క్రైస్తవులు కాదు. రూతు జన్మతో క్రైస్తవురాలు కాదు. యేసు ఎరగని స్త్రీ, నాన్ క్రిస్టియన్, ఎన్నో భయంకరమైన మోయాబు పద్ధతుల్లో పుట్టి పెరిగినటువంటి యవనస్త్రాలు. కానీ క్రీస్తుని స్వీకరించినందుకు యేసు అనే రొట్టెను తినగలిగింది. మరణం తర్వాత పరలోక రాజ్యం చేరగలిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి కృప, అలాంటి దేవుని కలిగిన ఇల్లు, దేవుని సన్నిధి ఉన్నటువంటి సంఘము ప్రభువైన యేసు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణ సర్వాంతర్యామైనటువంటి అశ్వమస్య రూతు మొదటి గ్రంథంలోంచి మీరెంతో మాతో చక్కగా మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ లోకంలో మేము ఎన్నో విషయాలు, ఎన్నో టార్గెట్స్ పెట్టుకొని, ఎన్నో ప్రయాణాలు చేస్తూ, సొంత నిర్ణయాలు చేస్తూ, నాయన మిమ్మల్ని కలిగి లేకుండా మా సొంత ఆలోచనలతో మేము ఎన్నోసార్లు రాంగ్ డైరెక్షన్స్లో నడుస్తూ ఉంటాం, కష్టాల పాలవుతూ ఉంటాం. మధురమైన దాన్ని మేమే చేదుగా చేసుకుంటూ ఉంటాం. ప్రభా, సమృద్ధి కలిగినటువంటి బెతలహేం విడిచి ఏ సమృద్ధి లేనటువంటి మోయాబు ప్రయాణం చేస్తుంటాం. తండ్రి, మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించండి నాయన. ఇవాళ ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే వాళ్ళు తిరిగి జన్మించినట్లుగా సహాయం దయచేయండి. తిరిగి బెతలహేమును ఎత్తుక్కుంటూ రావడానికి సహాయం దయచేయండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ఎవరు ఏ కష్ట కన్నీటి కాలాల్లో ఉన్నా వాళ్ళకి సమృద్ధి దయచేయండి ఆయన. సమృద్ధి జీవమే తండ్రి, సమృద్ధి ఆహారమే ప్రభా, సంపూర్ణమైన ఆరోగ్యం ఈ తండ్రి. రూతు కన్నీటిని తుడిచినట్టుగా వారి కన్నీటిని తుడవండి. వారి కష్టకాలాల్లో యేసులోని విశ్వాసాన్ని ప్రదర్శించడానికి కావాల్సిన శక్తిని, బలంను అనుగ్రహించండి. మీ పరలోక రాజ్యంలో ఈ వాక్యం విన్న మా అందరినీ మీరు భద్రపరచండి, చేర్చుకోనండి. మా విజ్ఞాపన విన్నందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. మన దేవుడు భూమి మీద మాత్రమే కాదు, మనం పరలోక రాజ్యం చేరే వరకు మన ప్రయాణాల్లో, మన ప్రయత్నాలలో, మన కష్ట సుఖాల్లో కూడా ఆయన తోడుగా ఉండి మనల్ని నడిపించేటువంటి మన దేవుడు, మనకి తండ్రి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఐ లవ్ యూ చిల్డ్రన్. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.